పని ఎంతవరకు వచ్చింది? చెప్పాను కదన్నా, ఆ రాణి పెళ్లి ఫిక్స్ అయిందని. ఇంకో 2 రోజుల్లో గుళ్ళు పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి అన్ని సిద్ధం కూడా చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నావా రాణి? అమెరికాలో హాయిగా తిరగాల్సిన నన్ను ఈ జైలు గోడల మధ్య ఖైదీని చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేద్దామనుకుంటున్నావా? మీరేం బాధపడకండన్నా, మీకు ఈ గతి పట్టించిన వాళ్ళని మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్లి పీటల మీదే వాళ్ళని లేపేస్తాను. నో! దాన్ని సంతోషంగా పెళ్లి చేసుకోనివ్వు. అదేంటన్నా? ఎందుకంటే పెళ్ళయ్యాక ఆ రాణి బాధ రెట్టింపవుతుంది. డబుల్ ట్రిబుల్ అలా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. అర్థం కాలేదా? నాకు కావాల్సింది ఆ రాణి చావడం కాదు, అది జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. దాన్ని చూస్తూ ఆ ఝాన్సీ కూడా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అన్నా, పెళ్లి జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదన్నా? లేదో, పెళ్లి తర్వాత దాని మొగుణ్ణి లేపేయాలి. దాని కెరియర్లో ఒక రేప్, దాని మొగుడు చావు, తర్వాత జైలు నుంచి నా ఎంట్రీ. ఇక ఆరిపోయిన దాని జీవితంలో వెలుగనేదే ఉండదు. నేను పెట్టే టార్చర్కి చావలేక బ్రతకలేక నరకం నరకం అనుభవిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఆ లాయర్ ఝాన్సీ. దాని నల్లకొట్టు పవర్ ఏంటో అది చూపించింది. ఇక నా పవర్ ఏంటో నేను చూపిస్తాను. దాని ఒంటి మీదున్న నల్లకోటు తీసి పక్కన పడేసి పిచ్చిదాన్లాగా రోడ్లపై పరుగులు పెట్టేలా చేస్తా. అసలు దానికి నరకమంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అవన్నీ 1 by 1 పర్ఫెక్ట్గా జరగాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చెప్పండన్నా. చెప్పింది గుర్తుందిగా? అలాగే అన్నా, మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్ళయ్యాకే వాణ్ణి పైకి పంపిస్తాను. సరే అన్నా, ఉంటాను. అయినా ఏంటి మేడం ఈ అన్యాయం? అంటే పబ్లిక్ ప్లేస్లో ఒక ఆడమగ కలిసి ఉండకూడదా? ఉంటే ఇలా తప్పుగా అర్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇలా కొట్టేస్తారా? ఇదెక్కడి న్యాయం మేడం? మీ విషయంలో వాళ్ళు చేసింది తప్పే. అలా అని పోలీసులందరినీ కూడా పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా తయారైంది. యూత్ పూర్తిగా దారి తప్పిపోతుంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన టైంలో మొబైల్స్ పట్టుకుని చాటింగ్లు, కాల్స్ అంటూ గడిపేస్తున్నారు. క్లాస్ రూమ్లో పాఠాలు నేర్చుకోవాల్సిన టైంలో పార్క్లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. యువతికిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ప్రేమ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకే రోజురోజుకి యువతలో సూసైడ్లు, హత్యలు, రేపులు, కిడ్నాప్లు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఎవరో కొంతమంది చేసిన తప్పులకి ఇదిగో మీలాంటి జెన్యూన్ పర్సన్స్ని కూడా అనుమానించాల్సొస్తుంది. కానీ ఆ పోలీసోళ్ళు మాత్రం చాలా ఎక్స్ట్రా చేశారు. రాణి గురించి తప్పుగా మాట్లాడారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను.
సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి. 2 రోజుల్లో మీ పెళ్ళైన తర్వాత మీరెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. చెప్పండి మేడం. అమ్మ ఝాన్సీ, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది మేడం? స్వీటీ, మన స్వీటీకి ఏమైంది మేడం? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. స్పృహలోకి రావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా రావా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మీరేం భయపడకండి మేడం. స్వీటీకి ఇంజెక్షన్ చేయించడం ఆలస్యమైంది. నేను పనిలో పడి మర్చిపోయాను. మీరు వెంటనే స్వీటీని హాస్పిటల్కి తీసుకురండి. నేను డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాను. అలాగే. అక్క, స్వీటీకి ఏమైందక్క? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందట. నేను వెళ్ళొస్తాను. బాయ్. నేను కూడా వస్తాను. లేదు రాణి, 2 రోజుల్లో మీ పెళ్లి కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదక్క. రాణి, పర్వాలేదు. స్వీటీకి ఏం కాదు. నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? టేక్ కేర్. ఏమండి? 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 ఏమైంది కమలా? ఏమైంది? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందండి. చూడండి. అక్క. స్వీటీ, 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 అమ్మ స్వీటీ, 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 లేమ్మా. ఏమండి? హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. సరే. తొందరగా రండి. స్వీటీ. ధనంజయ్, మీరేం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? నేను చెప్పింది మర్చిపోయారా? నా మాటకు విలువ లేదా? ముందు దాన్ని కిందకు దించురా. మామయ్య గారు, పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ధనా, దించమున్నానుగా, దించో. ఏమండి? పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలండి. ఏమండి? ఏమండి? ఈ పిల్లలతో అసలు మాట్లాడొద్దని చెప్తే మీరేంట్రా? మాట్లాడటమే కాకుండా ప్రేమలు కూడా పంచుతున్నారు. మీ అందరికీ వీళ్ళ మీద ప్రేమలు పొంగుకొస్తున్నాయా? ఈ పిల్లలకి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పాను కదా. మరెందుకు నేను గీసిన గీతను చెరిపేస్తున్నారు? మావయ్య గారు, పిల్లలు మన ఇంట్లోనే ఉంటున్నారు కదా. మన ఇంట్లో ఉన్నంత మాత్రాన మన వాళ్ళు అయిపోతారా?